లావు వస్తుంది, 5 తోళ్ళు వస్తుంది. ఎండిసిన సార్ ఇత్తనాలు కానీ ఎండిసిన 8-9 దాకా ఇత్తనం ఒక దాంట్లో. అదే మాట చెప్పాలా? ఎన్నిసార్లు స్ప్రేయింగ్ చేసిండు? 15 సార్లు. స్ప్రేయింగ్ అంటే 2 ఎక్కువ పడతాం మన చేతులు. దేనికోసం అట్లా అంటే మాకు దిగుబడి రా. మిరప పండించి అలవాటు పడేదాం కదా. ఎరువులు 2 సార్లు అది కానీ ఒకసారి వేసినా సరిపోతుంది. 2 సార్లు ఏమిటికంటే ఏమైనా కాయ అవటం వస్తుందని వేసినట్లు అంటే అడుగుతాను. అన్న నమస్తేనా? నమస్తే సార్. సార్ మల్లేష్. ఏ ఊరు అనేది? చింతకుంట సార్. చింతకుంట. ఏ మండలం వస్తుంది? ఇది ఏ వెరైటీనా? ఇది సింగం సార్. సింగం ఎక్కడ తీసుకునేది? కోసికి కిరణ సాగర్ తిమ్మప్ప ఎమ్నూరు అంగడని అక్కడ తీసుకున్నా సార్. ఏమని చెప్పించారన్న ఇది మీకు ఇచ్చేటప్పుడు? ఇది ఈ సంవత్సరం నేను కొత్తగా వేసింది, బాగుంటుందని మన సారాల్లో వేసుకోండి అంటే తీసుకున్నాము. నేను 1 ఎకరాకి CCH, 1 ఎకరాకి సింగం వేసినాను. CCH కంటే ఒక కడగా పంట బలం ఉంది, కాయ కానీ సైజు లాగుంది. ఇంకోటి దీనికి మెయిన్ పాయింట్ ఏమిటంటే దోమ నల్లి కొద్దిగా లేట్ అయ్యి తొందరగా అటాక్ అవ్వదు. అంటే దోమ పోటు కానీ పురుగు కానీ ఉధృతి తక్కువ కానీ కాపు పట్టడం కానీ ఇది లైన్ కానీ ఎట్లా ఏమన్నా గమనించినారా? కాపు కానీ నెంబర్ 1 సార్. కాపు కానీ ఈ వరుసలు అనేది కానీ సరే మీరే చూసుకోవచ్చు. అంటే ఎంత దూరం పెట్టుకుంటే అంత మంచిదా? దగ్గర పెట్టుకోవాలా? దీన్ని దూరం పెట్టుకుంటే మంచిది సార్. మంచి భూమి అయితే దూరం పెట్టుకోవాలా. ఇప్పుడు ఇది నీళ్ళ కిందనా? మీరు నీళ్ళ కింద సార్. నీళ్ళ కింద. ఓకే. ఎన్నిసార్లు భూమిలో మందు ఇచ్చినారు? 2 సార్లు సార్. ఎరువులు గట్టి మందు 2 సార్లు వేసినారు. స్ప్రేయింగ్ 15 సార్లు. 15 సార్లు చేశారా? ఆల్మోస్ట్ మీరు ఎక్కువ చేసినట్ల స్ప్రేయింగ్. ఎక్కువ చేసినట్లు కాదు, న్యూట్రియన్స్ ఎక్కువ అంటే స్ప్రేయింగ్ కాదు, న్యూట్రియన్స్ వాడినారా? ఓకే. మ్యాక్స్ 4 ఇట్లా మ్యాక్స్ బోరానా గుర్రం స్ప్రే 319. ఇట్లా కాయ వచ్చేసి చిన్నగా ఉంటుందా లావు ఉంటుందా ఇది? సార్ కాయ మాత్రం బాగుంటుంది సార్. లావ్ సైజ్ వస్తుంది సార్. లావ్ సైజ్ 5 ఇవి ఏమంటారు కదా, 5 తొలలు వస్తుంది సార్. పత్తి పగలడం ఏమన్నా? పత్తి పళ్ళు నెంబర్ 1 సార్. చూడండి సార్ మీరే చూసుకోవచ్చు. పత్తి పగిలిండే నెంబర్ 1 ఉంది. ఇంకే సంవత్సరం వాతావరణం బాలేదు సార్. పత్తి పగలడం కూడా నెంబర్ 1 ఉంది. ఇది కూడా 5 తొలలు ఉంది. 5 తొలలు కింద నుంచి ఒకటే కాపే ఉంది. ఒకటే కాపు సార్. పైన జుట్లన్నీ ఇరిసినారు కదా? ఇరిసినా కొద్ది ఇరిసినాం సార్. పంట ఎక్కువ అయితే వేస్తుంది, ఇబ్బంది పడతామని కొద్ది ఇరిసింటే. అంటే కింద నుంచి జుట్టు వరకు ఒకటే కాపు ఉందా? ఒకటే కాపు ఉంది సార్. కాయ కానీ కాపు కానీ సైజు కానీ ఒకటే సైజ్, అన్ని విధాలుగా ఒకటే ఉంది. రైతులకు మనం చెప్పొచ్చా దీని గురించి? వేసుకోండి సార్. ఎందుకంటే ఫస్ట్ తీసుకునేటప్పుడు నేను ఉన్నప్పుడే తీసుకునేది. ఆ రోజు బలవంతం చేసి ఇచ్చింది నీకు. మంచి దిగుబడి వస్తుందన్న తీసుకోని బలవంతం చేసాం. ఈ రోజు చెప్పిన విధంగా ఉందా? నెంబర్ 1 సార్. మీరు చెప్పిన దానికంటే ఎక్కువ సార్. చెప్పిన దానికన్నా ఎక్కువ, ఎందుకంటే తక్కువే చెప్తాము. రైతుల నుంచి తెలుసుకునేంత వరకు మేము